నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, భారతదేశంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ. కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి 2025 సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు. మరి ఇప్పుడు ఈ జనవరి 1వ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు. కుంభరాశిలో రాహువు, శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం. 2026 సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 2+2+6 10, మళ్ళా 1+0=1 అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా 1 అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు 2025 ఇయర్, వెల్కమ్ టు 2026 ఇయర్. మరి యొక్క 2026 సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు 2026 సంవత్సరం. అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ, నెల, తర్వాత 2026 సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి. దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అయితే భారతదేశంలో మనకు జనవరి 1వ తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు, ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహువు, శని యొక్క సంచారం, అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 31 డిసెంబర్, 1/1/26 జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం ఒక 3 విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి, ఈ 2026 సంవత్సరం
బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బును దాచుకోవాలి, డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం. సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు 1,60,000 దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సిల్వర్, వెండి కూడా సుమారుగా 3 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము, వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహ స్థితిని అనుసరించి చూసినప్పుడు, సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము, వెండి రేట్లతో పాటు సెంట్రల్లో, స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం, తర్వాత రాజకీయపరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు 2026 సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం, వెండి కొనండి, నిల్వ ఉంచుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు 2026. అందుకనే మన చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక సూచన ఏమిటంటే, ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు తీసుకోండి. ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి. బ్యాంకు అకౌంట్స్ కానీ, బ్యాంకు మరి మీరు ఫోన్పే, గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి. ఇది సూచన. ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి, సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాన్ని గమనిద్దాం. మరి ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు,
ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జాతకాలు ఇక్కడ మనం చెప్పబడుతూ ఉన్నది. మరి మిథున రాశిలో ఉన్నటువంటి వీరికి ముఖ్యంగా గురుగ్రహం సంచారం కారణంగా వీరికి 3 స్థానాలలో కనబడుతూ ఉన్నాడు. జన్మస్థానంలో, ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో. అంటే జనవరి నుండి జూన్ దాకా ఒక ఫలితం, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఒక ఫలితం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు ఒక ఫలితంగా తీసుకున్నప్పుడు వీరికి మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు మరి జన్మంలో గురువు కాబట్టి అనుకున్నటువంటి పనులు జరగకపోవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టకండి ఈ 3 మాసాలు కూడా. తర్వాత జైంట్ వ్యాపారాలకు వెళ్ళకండి. తర్వాతి 3 మాసాలలో అంటే జూన్ మాసం నుండి సుమారుగా గురువు యొక్క స్థానం ద్వితీయంలో ఉంటాడు కాబట్టి అక్టోబర్ మాసం దాకా అప్పుడు వీరికి గురువు లాభాన్ని చేకూరుస్తాడు. ధనలాభం బాగా ఉంటుంది. మరి పెట్టుబడులు పెడుతున్నటువంటి వ్యాపారస్తులకు కూడా లాభజనకంగా కనబడుతూ ఉంది. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మాసాలు మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి గురువు యొక్క ముఖ్యంగా ఈ సంవత్సరము గురువు 3 రాశులకు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ 4 మాసాలు గుర్తుంచుకోవాలి. తర్వాత శని గ్రహాన్ని చూసినప్పుడు శని వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి గ్రహస్థితిని పరిశీలించి చూసినప్పుడు మరి వీరికి శని భగవానుడు రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే వీరికి చూసినప్పుడు ఒక రకంగా శని భగవాను యొక్క అనుకూలత లేదనే చెప్పవచ్చు. ఈ శని భగవానుని యొక్క అనుకూలత కోసం శనికి సంబంధించినటువంటి పూజలు తప్పకుండా వీరు చేసుకోవాలి. వీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అలజడి వాతావరణం కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం చూసినప్పుడు మిథున రాశి వారికి శనిగ్రహాన్ని గమనించినప్పుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు కొంత అననుకూలత కనబడుతూ ఉంది. ఇక ఈ 2026 సంవత్సరాన్ని గమనించినప్పుడు ధనాదాయము 6 మాసాల దాకా వచ్చి రుణ బాధలు తీరిపోతూ ఉంటాయి. తర్వాత ఇక జూన్ తర్వాత ఆర్థికమైనటువంటి లాభాలు కొంత తగ్గి రుణ బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాతి కాలంలో ముఖ్యంగా మీకు ఈ సంవత్సర తృతీయ భాగాన్ని చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. సోదర సోదరీల వలన స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత గొడవలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత చివరి 3 మాసాలలో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం. తర్వాత విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. నిరుద్యోగులకు అత్యంత గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఉన్న ఉద్యోగాలలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్న ఉద్యోగంలో సంతృప్తి పొందడం ఒక సూచనగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారులతోటి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత రూల్స్కి విరుద్ధంగా పనిచేయవలసినటువంటి పరిస్థితి ఒత్తిడులతో జరుగుతూ ఉంటుంది. అది మీకే నష్టం అని గమనించండి. వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం కాదు. వీరికి వ్యాపార వాణిజ్యాలలో నష్టం అనేది వచ్చే అవకాశం ఉంది. సంస్థలలో పనిచేసే ఉద్యోగులలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. మీ ప్రక్కకున్నటువంటి వారు మీ పై అధికారులతో కాంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్మికులకు శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు. వ్యవసాయదారులకు కొంత సమయం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తర్వాత పంట నష్టం అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా కవులు కళారంగంలో ఉన్నటువంటి వారికి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు నష్టాలు కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. రాజకీయ నాయకులకు మర్యాద కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది.
వీరికి అనుకున్నటువంటి పదవులు రాకపోవచ్చు. తర్వాత ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగ భయం కలుగుతూ ఉంటుంది. మరి యుఎస్ అటువంటి కంట్రీ, కెనడాలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు భారతదేశానికి రిటర్న్ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. మీకు ఈ 2026 సంవత్సరం బాగా ఉంటుంది.